నమస్తే, నేను మీ హారిక. ఆషాఢ మాసం వచ్చేసింది. ఆషాఢ మాసం అంటేనే తెలంగాణల బోనాల జాతర. తెలంగాణ మొత్తం ఒక పక్క అయితే హైదరాబాద్లో బోనాలు అనేది ఇంకో లెక్క. ఎందుకంటే మొదట గోల్కొండ, ఉజ్జయిని అనుకుంటూ మొత్తం లాల్ దర్వాజా దాకా మనం కంటిన్యూ చేస్తాం. అయితే ఇందులో ఎక్కువగా మనకు కనిపించేది పోతరాజులు మాత్రమే. ఎందుకంటే పోతరాజులు చూడంగానే చిన్నపిల్లలు అయితే భయపడతారు. ఇక కొంచెం పిల్లలైతే దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మనతో అంత ఫ్రెండ్లీగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు కాబట్టి. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు నర్సింగ్ పోతరాజు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా రెడీ అవుతారు, వాళ్ళు వేసుకునే ప్రతి ఐటమ్ కి ఒక ప్రత్యేకత ఉంటది అంటారు. అవన్నీ ఆయనతో డిస్కస్ చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. అండ్ మీరు ఫస్ట్ మనము మొన్న రీసెంట్ గా దినేష్ పోతరాజు పోయారు. ఫస్ట్ ఆయన గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే మీరు ఆయనతో వర్క్ చేశారు, గురువు అన్నారు. ఎట్లుండే ఆయనతో మీకు ఎలాంటి అనుబంధం ఉండేది? నాకు ఒక గురువుగా ఫస్ట్ నాకు స్నేహితుడు, చిన్ననాటి స్నేహితుడు. ఒక జగన్నే పెరిగినాం, ఒక జగన్ వర్క్ చేసుకున్నాం. ఒక గురువు అనేది పోతరాజు. ఈ రోజు కూడా నాకు ఒక పేరు ఇచ్చింది దినేషే. దినేష్ పోతరాజు. ఎక్కడ పోయినా దినేష్ గ్రూప్ పోతరాజు అంటే నర్సింగ్, దినేష్, భాస్కర్, సందీప్, నాని, వెంకట్, మాదొక టీం ఉండేది. మేము దినేష్ చిన్నప్పుడు 18 yearsకి ఫ్రెండ్స్ సర్కిల్లో అప్పుడు టోటలే తీశాడు. చాలా కాయశాడు నాకు పోతరాజు అంటే. 18 years టోటల్లో మేము ఫ్రెండ్స్ లెక్క. మాకు అప్పుడు ఇంకా ఏం తెలియదు. ఆయన అంటే ఒక సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్ ఉండే, కుమ్మరగుడి నుంచి టోటలే తీసిండే. ముత్యాలమ్మ గుడి అని ఉండే. అక్కడ జనరేషన్ ఫ్రెండ్స్ సర్కిల్లో మేము అట్లనే చేసుకుంటే, అరే ఇతను బాగా చేస్తున్నాడు కదా. కొంతమంది అక్కడే చేపల బాయి, బండిమేట్, మార్కెట్ అక్కడక్కడికి తీసుకొని దినేష్ని వేయిస్తుండే. నాకు కొంచెం తెలిసి అప్పుడు అంత ఇంట్రెస్ట్ లేకుండే. నాకు ఆల్రెడీ మా పెద్దనాయన వేస్తుండే నల్లపోషమ్మ గుడికి. అట్లా మాకు వంశతరం నుంచి మాకు వచ్చింది. దినేష్ కూడా వంశతరం నుంచి వచ్చింది. ఇంకోటి ఏంటంటే పుత్తర వేసేవాడికి నేను ఇప్పుడు 18 సంవత్సరాలు, మంకలమ్మ గుడికి వేసేవాడికి 9 సంవత్సరాలు. గుడికి కూడా దినేషే తీసుకుపోయాడు. మంకలమ్మ గుడికి చైర్మన్ కామేశన, రమేశన, లక్ష్మమ్మ వాళ్ళు మాకు అవకాశం ఇచ్చారు. అమ్మవారి సేవ చేసుకుంటామని. అలా చాలా మంచి వాళ్ళు. మాకు ఏ ఆపద వచ్చినా వాళ్ళు ఆదుకుంటారు. రమేశన, కామేశన ఏదైనా మంచి చెడు అన్నీ చెప్తారు. ఇట్లా కాదు, ఇట్లా చేసుకోవాలి, గుడికాడ ఈ సిస్టమ్, ఈ పద్ధతితో మీరు చేసుకోండి అని మాకు వాళ్ళ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదాలు. ఈ దినేష్ కూడా మమ్మల్ని తీసుకుపోయి ఇప్పుడు 9 సంవత్సరాలు. అతనికి హెల్త్ బాగాలేక కొంచెం జాండీస్ వల్ల ప్రాబ్లం వచ్చి ఈరోజు మా తోడుగా లేడు. చాలా బాధాకరం ఉంది. అందరూ దుఃఖంలో ఉన్నారు. తెలంగాణ దినేష్ పోతరాజు అంటే ఒక బ్రాండ్. ఈ మేకప్ కానీ, పెయింటింగ్ కానీ, ఈ పనులు కానీ మొత్తం ఒక ట్రెండ్ లాగా చేసిండు అతను. ఇయర్ ఒక ట్రెండ్, ఒక కొత్త గుర్తింపుగా చేస్తాడు. ఒక్క విగ్గు 5 కిలోలు 8 కిలోలు ఉంటుంది విగ్గు అతన్ని. రాజమండ్రి నుంచి తెప్పించుకుంటాడు. మళ్ళా అతని పనులు ఈ పనులు ఉంటాయి. ఈ పనులు కూడా మాకు అతనే చూపించాడు. ఒక ట్రెండ్లు కానీ ఈ పనుల గురించి ఆయన పనులు కూడా కట్ చేసుకున్నాడు. ఈ పనుల గురించి అతను ఈసారి మా గురువు లేడని అతని లాగా కొంచెం గురువు కొంచెం రూపాలని ఈ పనులు పెట్టుకున్నాం. ఇట్లా ఒక అట్రాక్షన్ గురించి మేము ఇన్ని రోజులు మా గురువు మాకు ముంగడు చూపించి ఒక గజ్జ ఏంది, ఒక పూస ఏంది, మన అందం ఏంది. ఒక తెలంగాణలో ఫెస్టివల్ చేయాలంటే, అమ్మవారు చేయాలంటే పోతరాజు ఉండాలి. అమ్మవారు ఉంటేనే పోతరాజు కదులుతాడు. ఒక పలేరు బండి వెంట ఒక పోతరాజు ఉంటారు, గొర్రెలు ఉంటాయి, బ్యాండ్ ఉంటుంది. ఎక్కడి నుంచో ఆంధ్ర, తెలంగాణ ఎక్కడికనో వచ్చి ఒక పోతరాజుని చూస్తే ఒక గంభీరం. ఒకప్పుడు పోతరాజు ఉంటే భయపడి ఉరికిపోతుండే. ఇప్పుడు టెండ్ మానింది. మా దినేష్ పోతరాజు అంటే సెల్ఫీ పోతుంది అమ్మాయి. ప్రేమతో వచ్చి ప్రేమతో ఒక సెల్ఫీ తీసుకొని అక్కడ అలా ఊర్లలోకి వచ్చి, అరే నేను ఒక సికింద్రాబాద్ పలాన్ పోతరాజుతో నేను ఒక సెల్ఫీ దిగండి. ఆ సంతోషం అనేది తృప్తిగా. అవును, ఎందుకంటే చాలా ఆనందం ఉంటుంది. భయం అవుతుంది కదా, ఒకటేసారి సెల్ఫీ తీసుకునేసరికి అది ఒక రకమైన సంతోషం. ఒకప్పుడు భయం ఉంటుండే. భయం అనేది ఎదిరిపోయి కింద పడిపోతుండే వాళ్ళు. మా దినేష్ ఒకటే అంటుండే, భయపెట్టియద్దు, ప్రేమతో వచ్చిన లోకాలు ప్రేమతో చేసి పంపించాలి. ఎక్కడైనా అరే వాళ్ళని పోతరాజు బాగున్నాడు, అట్రాక్షన్ ఉన్నాడు ఈ పోతరాజు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అరే అక్కడ పోతరాజు మంచిగా తయారవుతున్నాడు, అతన్ని చూడాలని ఒక అతనితో కాక 4 ఫ్రెండ్స్ తీసుకొని వస్తారు. అట్లా
అట్లా ప్రతి ఒక్కటి ఒక గుర్తింపుగా మా దినేష్ ఒక తీరుగా తీసుకొచ్చిండు. ఈ రోజు లేడు, అతనికి జాండీస్ వచ్చి కడుపులో దిగిపోయి ఈ రోజు మాకైతే లేడని మాకు మనసుకు లేదు. మా తోడుగానే ఉంటాడు, మాతోనే గుంపులు ఉంటాడు, మాతోనే ఆడుకుంటూనే ఉంటాడు. ప్రతి పోతరాజులో ఆయన ఉంటారు. ఆయన ఉంటాడు. కరెక్టే. ఎంతకైనా పోతరాజుకు అంటే దినేష్ పోతరాజు అంటేనే అందరూ ఎవరన్నా గుర్తు చేసుకునేది ఫస్ట్ ఆయననే. అరే పలానా దినేష్ పోతరాజు, చిన్న పిల్లల కన్నా యూట్యూబ్ లో దినేష్ పోతరాజు అంటుంది. ఆ ఖుషి ఇప్పుడు మేము కూడా ట్రై చేస్తున్నాం మా గురు, కానీ మా గురుకున్న కళ ఎవరికి రాదు. ఫ్రెండ్ అయినా కానీ ఆ కళ ఎవరికి రాదు. ఆ కళ రూపం ఒక స్టిల్ మేము ఇస్తుండే నలుగురము. ఇప్పుడు కూడా గుడికాడ స్టిల్ ఇస్తాం. అతని మోకాల మీద మా కాళ్ళ మీద నిలబెట్టుకుని లేపుకొని స్టిల్ ఇస్తాం. 90 కిలోస్ ఉంటాడు మొత్తం వజన్, చాలా వెయిట్ ఉంటాడు. అంత వజన్ ఉంటాడు. ఈ తొడల మీద నిలబెట్టి అతను మధ్యలో నిలబడతాడు. మేము ఇప్పుడు కూడా స్టిల్ ఆల్రెడీ ఉంటది. ఎక్కడ పోయినా ఒక 15 రోజుల ముందుకే అతను బిల్డింగ్ మీద పోయి మేము డాన్స్ ఎట్లా చేయాలా, అందరినీ సంతోషించాలా, కొత్తగా ఏమైనా చేయాలా, ఏ విధంగా అన్ని నేర్పిస్తుండే అతను. కానీ ఈ రోజు అతను లేడని మాకు దుఃఖం కూడా ఉన్నది, ఒక బాధ కూడా ఉన్నది. కానీ మాతోనే ఉంటాడు, ఎక్కడ వాడు మా గుండెల్నే ఉంటాడు. ఎక్కడ పోయినా మా దినేష్ గ్రూప్ పోతరాజే అంటారు, కానీ ఇంకైపోతున్నాను. ఖచ్చితంగా. సరే, ఇప్పుడు మళ్ళీ మీ పోతరాజు వేషానికి వస్తే ప్రతిదీ ప్రత్యేకమే. ఎందుకంటే మీరు కట్టే కాలి గజ్జె నుంచి కట్టే ప్రతి పూసకి ఒక ప్రత్యేకత ఉంటది. అయితే ఫస్ట్ దీని గురించి మాట్లాడదాం. అమ్మవారికి పోతరాజు ఎంత ఎంత ఇంపార్టెంట్? చాలా ఇంపార్టెంట్ పోతరాజు. ఒకప్పుడు గ్రామాలు ఉంటుండే, పల్లెలు సిటీ అని లేకుండే. గ్రామాలు, పల్లెలు, పంట పొలాలు అవి ఉంటుండే. ఆ పంట పొలాల వానలు లేక, బియ్యం పండక, ఒడ్లు లేక అని చాలా ప్రజలు బాధపడుతుండే అప్పుడు. అయితే ఒక ప్రజలు ఏం చేసిన అమ్మవారిని మొక్కుకుంటుండే. అమ్మ మాకు వాన పడాలా, పంట పడాలా, మాకు తిననికి తిండి లేక చాలా ఇబ్బంది పడుతుంది. ఆ తల్లిని గ్రామ దేవతను మొక్కుకుంటుండే. ఆ గ్రామదేవ మొక్కుకున్నాక ఆ తల్లిని కనుకరించి పంట పొలాలు ఆశీర్వదించి పంట పొలాలు పండిస్తే, తల్లి మాకు పంట పొలాలు ఇచ్చారు కదా, బియ్యం ఇచ్చారు, తినడానికి తిండి ఇచ్చారు, వాన ఇచ్చారు, గాలి ఇచ్చారు, అన్ని ఇచ్చారు. మేము నీకు ఏదైనా మొదటి నైవేద్యం పంట సేను బియ్యం పండించిన బియ్యం మొదటి బోధం లాగా నీకు మొక్కు చెందుకుంటాం తల్లి అని. ఆ బోనం మొదటి బోనం ఎవరు తినకుండా ఆ బోనంని పరమాన్నం, తోట కూడా బెల్లం, ఆ బోనంలో ఎత్తుకొని ఆ అమ్మకు వడ్డించి ప్రేమతో భక్తితో చేసి ఆ అమ్మకు నైవేద్యం పెట్టడానికి పోతుంటే అప్పుడు రాక్షసులు ఉంటుండే. ఆ రాక్షసులు ఏం చేస్తుంటే బోనాలు అన్ని మొత్తం ఎంగిల్ చేసి టార్చర్ పెడుతుండే అందరిని. అంటే పోతరాజుని సృష్టించింది నల్లపోషమ్మ. వీళ్ళు 7 అక్క చెల్లెలు, 7 అక్క చెల్లెలకి తమ్ముడు. ఎల్లమ్మ గాని, మైసమ్మ గాని, పోషమ్మ గాని, దుర్గమ్మ గాని వీళ్ళందరికీ తమ్ముడే. ఆ అమ్మవారు అనేది నాకు రైతులు బాధ పెడుతురు, బోనాన్ని ఎక్కిస్తలేరు, వాళ్ళు ఉపవాసం ఉంటారు అని వేసి అప్పుడు పోతలింగడు అంటుండే. పోతరాజు పోతలింగడు ఊరు అమ్మవారు ఎదురుగా పోతలింగనిగా ఒక బొడ్రాయి ఇలా పెడతారు. అయిననే పోతరాజు. పోతరాజు అంటారు, వీరభద్రుడు అంటాడు, కాలభద్రుడు అంటారు, రక్షకుడు, అమ్మకు రక్షకుడు. ఆ పోతరాజు అమ్మవారు శూలం ఇస్తుంది. శూలంతోనే ఈ ఈరోగోలు అని అంటారు. ఆ అమ్మవారు శూలం ఇస్తే ఈ ఈరోగోలతోని ఈ రాక్షసులను అందరినీ హతమార్చుకుంటా ఆయన మొత్తం ఎలగొట్టుకుంటా తోవని సాఫ్ చేసి ఆ బోనాలను తీసుకొచ్చి అమ్మవారికి ఎక్కిచ్చి ఆ అమ్మవారికి నైవేద్యం వెచ్చిచ్చి అమ్మవారిని ఊరేగింపి తీసుకుపోతాడు పోతరాజు ఊరు మొత్తం. ఆ ఊరు తిరిగి ఆ అమ్మ సంతోషతోని దీవనాతోని అందరినీ తమ్ముడ పోతరాజుగా నువ్వు నాకు దుష్టశక్తులను ఎదరగొట్టుకుంటా మాకు దారిస్తుంటే నేను సంతోషంగా వస్తారని అంటాను. అప్పుడు అమ్మవారు తమ్ముడై ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా పోతరాజు పోతలింగడు. సెక్యూరిటీ గార్డ్. రైట్. అయితే మీరు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు మీ గజ్జెకి గాని ఒక ప్రత్యేకత ఉంటది కదా. ఇప్పుడు దీని పేరేంది మీరు పట్టుకున్న చేతులు? వీరగొల్ల అంటారు. వీరగోల. అమ్మవారు ఇచ్చింది మాకు ఒక శక్తి శూలం. శక్తి శూలమే వీరగొల్ల. ఈ వీరగొల్లతో ఏంటంటే ఒకడు ఎదురు మనిషికి ఏమైనా తలిగినా జ్వరం వచ్చినా దగ్గరకు వచ్చి పోతరాజుతో కొట్టిపించుకుంటారు. ఆ కొట్టిపించుకున్న అతని మీదకని ఏమున్నా వెళ్ళిపోతుంది, మంచిగా అవుతాడు. ఆ నమ్మకం ఏమున్నా దుష్టశక్తి ఉన్నా, చేత తలిగినా, ఎదర కాలు రోడ్ల మీద ఇది తట్టు తలిగినా ఈ ఈరోగులతో కొడితే వెళ్ళిపోతుంది. ఈ పూసలు మాకు శక్తి వరాలు.
ఇప్పుడు నవగ్రహాలు అని ఎట్లుంటాయో మనకి ఈ గ్రహాలు పూసలు ఇలా రెడ్, బ్లాక్, మెరూన్, ఎల్లో ఇవే ఉంటాయి ఆకుపచ్చ. అంటే అమ్మవారి యాపాకు చల్లదనం ఎట్లడం మాకు ఇవి అట్లా సన్నదనం, శాంతి, ఆవేశం, ఉగ్రం నుంచి వచ్చిన ఇవి మాకు శాంతి చేస్తుంటాయి. అట్లా ఆ విధంగా పూసలు ఇవి. ఈ గజ్జ ఏంటంటే ఒక అమ్మవారు నడుస్తుంటే గల్ గల్ అని వస్తుంటది. ఆ తల్లి ఆ ఆవాజం మాకు ఈ గజ్జలు. ఏదైనా వచ్చేది ఉన్నా కూడా ఈ గజ్జల సౌండ్ చేసినా ఎవరైనా సైలెంట్ లో అనుకో అంటే కథం భయపడిపోతారు. ఆ భయంకి అతని మీదకి ఏమైనా వెళ్ళిపోతుంది. ఆ గజ్జ పోతరాజు పోతలింగడు వస్తున్నాడు అని గుర్తింపది. ఎక్కడైనా సైలెంట్ పోతే ఎవరికి తెలియదు కదా. ఆ పోతరాజు ఆ గంభీరంగా వస్తుంటే ఆ అమ్మవారి శక్తి రూపంతో గంభీరంగా వస్తుంటే ఆ సౌండ్ కి కొంతమంది వినేటోళ్ళు కూడా విని భయంతో ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది ఆ గజ్జలు. అయితే ఈ గజ్జల గురించి మాట్లాడుకుంటే మీరు దాదాపు ఎన్ని గంటలు కట్టుకుంటారు మేడం? మేము 6 o'clock 7 o'clock గజ్జ కట్టుకుంటే పొద్దున, సాయంత్రం మార్నింగ్ 3 o'clock 4 o'clock గజ్జలిపుతున్నాం మేడం. ఒకప్పుడు ఎక్కువ పూతరాజు లేకుంటుండే, ఒక్క గుడికి వేసి గుడికి కాబట్టి గుడి చుట్టూ అమ్మవారు రంగం ఎక్కి ఆ గుడి చుట్టే ప్రోగ్రాలు అవుతుండే. ఒకప్పుడు ఒక 1 hour ఒక 2 hours చేస్తుండే అయిపోతుండే. ఇప్పుడు కమర్షియల్ ఏమైపోయిందంటే ఒక్క పల్లర్ బండి తీస్తున్నా నేను పేరు కమాంచుకోవాలి, పేరు చూపెట్టాలి. నేను షాన్ గా తీసినంటే అక్కడ కష్టపడేది 2 గొర్రెలు, బ్యాండోలు, పోతరాజులు. వీళ్ళు మేము ఆడగానే మా ఓపుకున్నంతసేపు అమ్మవారి ఆశీర్వాదం దాకా మేము ఆడతాం. అక్కడ అంత పబ్లిక్ ఏమైతుందంటే 6-7 గంటల నుంచి స్టార్ట్ అయితే రాత్రి 2 గంటల దాకా ఓవర్ టైం అయిపోతుంది. చాలా ఇబ్బంది అవుతున్నాయి. ఒక టైం టేబుల్ అని కూడా లేదు ఇక్కడ. అక్కడ మాకు ఎక్కడైనా కొన్ని నీళ్ళ దూపైనా మీదకి నీళ్ళు తాగుతాం. ఈ గజ్జ కన్నా ఎంతసేపు అయినా యూరిన్ కూడా ఆపలేము. చాలా ఇబ్బంది అవుతుంటే కొంతమంది ఏంటంటే అందరూ కూడా అర్థం చేసుకోవాలి. పోతారు ఒక టైం ఉంటే ఆ టైం ఇవ్వండి, ఆ టైం లోపల చేసుకుంటే అందరూ మంచిగా ఉంటారు. ఏం లొల్లి పంచాయతీ కాకుంటది. నీ బండి ఈ బండి ఆ బండి లొల్లి జామ్ అయిపోతుంది. ఎట్లా ఎంత చెప్పండి మేడం, ఎంత 3 అవుతుంది 4 అవుతుంది. ఇప్పుడు సికింద్రాబాద్ పండుగనే చూడండి, నైట్ 7-8 ఓపెన్ స్టార్ట్ అయితే మార్నింగ్ 4-5 అవుతుంది. మస్తు టైం పడుతుంది. అట్లనే మేము అట్లయినా అర్థం చేసుకుని అమ్మవారిని తలుచుకొని ఆడుకుంటా కొంచెం రెస్ట్ తీసుకుంటా ఆడుకుంటా వెళ్ళిపోతారు. అండ్ ఉజ్జయిని మహంకాళి అంటేనే పోతరాజులది సందడి ఉంటది. అందులో ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఉంటారు. అంటే కలర్ ఒకళ్ళు నల్ల కలర్ వేసుకుంటారు. ఆ కలర్ ఎందుకు చేంజ్ అవుతా ఉంటాయి? అంటే జనరల్ గా పోతరాజు అంటే పసుపుతోనే ఉంటారు కదా. ఒకప్పుడు ఈ బూది, కాటుక, పసుపు, కుంకుమ ఇవి పూసుకుంటుండే. ఏంటంటే ఒకప్పుడు అది పూసుకొని గుడి చుట్టూ తిరిగి వచ్చే లోపల అదంతా కారిపోతుంది, రియల్ ఫేస్ కి వచ్చేస్తుంది. కొంతమంది పూతరాన్ని చూడాలంటే ఒక 3 hours 4 hours వెయిట్ చేస్తుండే. అప్పుడు పూతరాలు తక్కువ. అయితే మా దినేష్ ఏం చేసిందంటే ఒక ట్రెండింగ్ చేంజ్ చేద్దాం అంటే IPL క్రికెట్ పోయింది. అయినా IPL క్రికెట్ పోతే ఎల్లో అనేది ఇక్కడ సిబ్బల్ లాగా పూసుకున్నాడు, వాటర్ పెయింట్ ఇది. అది ఒకసారి ట్రై చేద్దాం మనం ఇట్లా అని దినేష్ ట్రై చేసిండు. పెయింటింగ్ తీసిందే దినేష్. అయితే ఒకసారి గెటప్ వేసి చూశాడు, చాలా పేరు వచ్చింది, చాలా సంతోషం పడ్డాడు. అరే మనం ఇంకోటి ఏంటంటే మనం తూర్చుకుంటేనే పోతుంది, ఇది తూర్చుకుంటే పోతుంది. కానీ చెమట వస్తే మాత్రం పోదు. కొంచెం వాటర్ లైట్ గా పోతుంది. అంత ఎక్కువ ఎండ కొడితే జర కొంచెం పలిగిపోతుంది ఎండ కొడితే. దాన్ని మనం జర అట్రాక్షన్ చేసుకుంటా మనం కవర్ చేసుకుంటా కాపాడుకుంటూ వస్తే ప్రోగ్రామ్ ఓకే ఆగుతుంది. అట్లా అతను ఆయన పెయింటింగ్ చేశాడు, చాలా గుర్తింపు వచ్చింది. అయితే ఎక్కడెక్కడొకరు ఫోటోలు చూడడానికి అరే పోతర బాగున్నాడు, గెటప్ బాగుంది, ఇతను సెల్ఫీ అని. ఈ జనరేషన్ మొత్తం సెల్ఫీస్ అయిపోయింది. ఏం చేస్తాం, ఒకప్పుడు పోతర అంటే అంత దూరం వస్తే ఉరికిపోతుండే. ఇప్పుడు పోతర పక్కకు వచ్చి సెల్ఫీ తీసుకొని అరే పలానా పోతర ఈ పోతర అదిగో నేను ఫోటో దిగినాను అట్లా సంతోషంగా వీడియో తీసుకుంటారు, సంతోషపడుతుంది, హ్యాపీనెస్. అట్లా వచ్చి మాకు ఎన్ని బాధలున్నా సెల్ఫీలో చూసుకుంటారు, సంతోషం పిల్లలే కదా, అట్లా అని సంతోషం ఉంటుంది. అండ్ మీరు పెట్టుకున్న లెన్స్ ఉంది కదా, అంటే జనరల్ గా ఉత్త లెన్స్ పెట్టుకుంటేనే ఎంతో ఇబ్బంది పడతారు చాలా మంది. అసలు మీరు ఎక్కువ సేపు ఎంత సేపు పెట్టుకొని ఉంటారు? ఇంకోటి మేడం, మేము 6 o'clock లెన్స్ పెడితే
4-5కి ఏషియం తీస్తే లెన్స్ తీస్తాం. కానీ ఈ పసుపుతో కుంకుమతో పెట్టుకున్న చాలా టార్చర్, మండుతుంది. మంటగలు. మేము లెన్స్ పెడతప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ మాకు కళ్ళలోకి నీళ్ళు వచ్చి ఒక రేంజ్ గా టార్చర్ కనబడుతుంది. కొంచెము ఏదన్నా గాలి ధూళి పోయినా కూడా మాకు రెడ్ అయిపోతుంది కళ్ళు. పసుపు పడ్డ కష్టమే. ఏమన్నా గింత ఏదైనా చూడ తలిగినా మాకు టార్చర్. ఎందుకు ఈ బాధ పడుతున్నాం అంటే ఒక గుర్తింపుకి ఒక పోతరాజు భయంకర్ ఉన్నాడు, ఒక అట్రాక్షన్ ఉన్నాడు. ఎవరైనా మంచిగా ఉంటేనే కదా మేడం మన దగ్గరకు వచ్చేది. అరే పలానా పోతరాజు మంచిగా ఉన్నాడు అని సెల్ఫీలు తీసుకొని అట్లా ఆ సెల్ఫీలు ఆ ఫోటోలో మేము ఒక సంతోషంగా ఎన్ని బాధపడడానికైనా మేము రెడీ అయ్యాం. ఎంత భయంకరంగా ఉంటే అంత మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు గుడి కాడ కూడా మేము ఇవే పెయింట్లు వేస్తాం, ఇవే పెయింట్లు వేసుకుంటాం, పసుపు కుంకుమ వేసుకొని గుడి కాడ కూడా ఇవే చేస్తాం. మేము స్టార్ట్ చేసిన పెయింట్లు ఏంటంటే అట్రాక్షన్, అట్రాక్టివ్ ఉండాలి మొత్తం అట్రాక్షన్ ఉండాలి. అరే చూడంగానే మంచిగా కనబడుతున్నాను అతని మనసులో కదా ఈ మంచితో సెల్ఫీ తీసుకున్నాం అని. నాకు అట్లా వస్తారు, పిల్లలు కూడా వస్తారు. చాలా మంది వేషధారణ కూడా ఆడుతుంటే కూడా అన్న ఒక ఫోటో, అదే ఒక హ్యాపీనెస్, సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు గజ్జ కట్టుకుంటాం, ఇది బ్లడ్ బ్లాక్ అయిపోతుంది. ఎంతైనా బ్లడ్ బ్లాక్ అయిపోతుంది, బ్లాక్ అయిపోతుంది. మినిమం 2 hours 3 hours 4 hours అంటే అది ఆ పెయిన్ కి అమ్మవారు సేవల ప్రాణం పోయిన పనిలో అమ్మవారి సేవ మేము చేసుకోవాలా. ఎన్ని రోజులు చేస్తారు? ఇప్పుడు 7వ తారీఖు స్టార్ట్ అయింది, 7వ తారీఖు మంగళం స్టార్ట్ అవుతాయి. మొత్తం ఇక బోనాలు నడిచినంత కాలం మీరు వేస్తూనే ఉంటారా? చేస్తాం మేడం. ఒకప్పుడు 8 వారాలు చేస్తుండే మేడం. ఇప్పుడు 2వ వారం 3వ వారంకే క్లోజ్ అయిపోతుంది పండుగ. ఎక్కువ పబ్లిక్ కూడా భక్తి ప్రధానంగా ఏం చేస్తలేరు. ఒకప్పుడు 8 వారం ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్క సండే మండే ఇస్తుండే పండుగ. అట్లా మాకు కూడా కొన్ని అవకాశాలు వస్తుండే ఆర్డర్లు, అవకాశాలు కూడా తగ్గిపోయినాయి మాకు. ఇక గుడికి వేసినాక బయట మేము 2వ వారం నుంచి మాకు ఆర్డర్లు స్టార్ట్ అవుతాయి. మేము అక్కడ ఎంతో అంతో కట్నం లెక్క ఏదో వాళ్ళని తృప్తి చేసి వాళ్ళు కష్టం తగ్గట్టుకి మాకు ఇస్తారు మేడం. అంటే ఇప్పుడు మీరు 7వ తారీఖు స్టార్ట్ అయింది, ఇక ఎప్పుడెప్పుడు చేస్తా ఉంటారు? సండే వేస్తాం, మండే వేస్తాం మేడం. సండే ఒక్కొక్కరికి మంగళవారం చేస్తారు, అమ్మవారు ఎల్లమ్మ రోజు మంగళవారం తీస్తారు, కొంతమంది బేస్తారం తీస్తారు, కొంతమంది ఎక్కువ అయితే సండే మండేనే తీస్తారు, ఆదివారం సోమవారం. ఒక ఏరియా ఇప్పుడు సికింద్రాబాద్ ఉంది, నెక్స్ట్ వారం హైదరాబాద్, ఓల్డ్ సిటీ, దమ్మయ్యగూడ, కుషాయిగూడ, అట్లా ఒక్కొక్క వారం. అప్పుడు 8 వారాలు మొత్తం తిరుగుతుండే మేము. మొత్తం మేము మచిలీపట్నం దాకా పోతాం. దసరాకు దుర్గమాతకు కూడా వేస్తాం మేము. దసరాకు దుర్గమాతకు మేము కరీంనగర్ లో వేస్తాము, మచిలీపట్నంలో వేస్తాము. ఎక్కడ దుర్గమాత పెట్టినా మేము పిలుస్తారు. ఏంటంటే దుర్గమాతకు కూడా పోతురాలని ఇప్పుడు చాలా ట్రెండ్ గా. ఎక్కువ మాత్రం మచిలీపట్నం, కరీంనగర్ ఎక్కువ. ఇక్కడైతే మన చాలా సికింద్రాబాద్ అయితే ఎక్కువ పిలువరు పోతురాలు, తెలిసిన వాళ్ళే పిలుస్తారు ఎక్కువ. కరీంనగర్, మచిలీపట్నం. ఊర్లలో కూడా మనకు బొడ్రాయి పండే అమ్మవారి బోనం గాని ఈ సీజన్ అయిపోయినా కూడా కొంతమంది ఊర్లో బొడ్రాయి పండుగ చేస్తారు, అక్కడ కూడా పిలుస్తారు, అక్కడ కూడా మేము చేసేస్తాం. విలేజెస్ లో ఊర్లలో అమ్మవారు పెద్దమ్మ పండుగ, మైసమ్మ పండుగ ఇట్లా చేస్తారు, అక్కడ కూడా పిలుస్తారు. ఇట్లా తెలిసిన వాళ్ళు అరే పలానా పోతురాలు మంచిగా ఉన్నారు. ఒక ఊర్లో కూడా ఇప్పుడు పోతురాజు అనేది ఒకప్పుడు తెలియపోతుంది, ఇప్పుడు తెలుస్తుంది పోతురాజు. పోతురాజు అంటే పోత లింగడు, మన ఊరు అమ్మవారు బొడ్రేమంగా ఉన్న లింగడు. అక్కడ పోయినా కూడా కొన్ని అప్పుడప్పుడు చెప్తుండే మేము, అమ్మ మేము ఇక్కడ కదా అమ్మవారి తమ్ములము, మేము పోతురాజులమని. ఇప్పుడు ఈ జనరేషన్ తెలుస్తుంది, ఒకప్పుడు తెలియపోతుండే. అట్లా పోతురాజు ఇప్పుడు ఒక పోతురాజు వేషం ఎందుకు వేస్తాడు, ఎందుకు వస్తాడు, అమ్మవారిని ఎందుకు తీసుకోతున్నాడు, అట్లా వాళ్ళకి చెప్తే కొంచెం వాళ్ళకి అర్థమవుతుంది. మీరు పోతురాజు వేషం వేసినప్పుడు వాళ్ళకి చెప్తారా, అంటే ఈ కథ అంతా చెప్తారా? కథ అంతా ఏం చెప్పాం మేడం. ఇప్పుడు తెలియని వాళ్ళకైతే ఇప్పుడు మీరు అడుగుతున్నారు అట్లా ఈ పోతురాజు అంటే మీకు చెప్తాము, కానీ చాలా మంది వాళ్ళు అడగరు మేడం. అడగరు. పిలిచామా, ఆర్డర్కి పిలిచామా, నువ్వు వేసినామా, ఆడినమా, అంతే. అక్కడ అయ్యా మీరు వచ్చిర్రు మళ్ళీ వేసిర్రు మళ్ళీ అమ్మవారి సంతోషమా అవన్నీ అక్కడ ఉంటారు. వాళ్ళకు కూడా అమ్మవారి దేవులు కొంతమంది శివసత్తులకు అమ్మవారు వస్తారు కదా, వాళ్ళని అడుగుతారు. కొంతమంది తెలిసిన వాళ్ళు మన దగ్గరకు వచ్చి అడుగుతారు. కొంతమంది నమ్మకం, స్వామి మళ్ళీ ఎట్లా అంత ఊరు మంచిగా ఉందా, మనం మంచిగా ఉందా అని అడుగుతారు. మేము సంతోషం అంటే అమ్మవారి సంతోషం అంట అంతే. అండ్ మీరు ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? అంటే మీరు ఇది ఒక నెల ఉంటది, తర్వాత మీరు ఏం చేస్తారు? మీ జీవనాధారం ఏంటి? జీవనాధారం నేను ఒక బట్టల షాప్ లో పనిచేస్తాను మేడం. మాకు పని వల్ల చాలా ప్రాబ్లం మేడం. ఒక 3 నెలలు పని పోము, ఇవి సీజన్ వచ్చినట్టు 3 నెలలు వస్తే పని పోము. సీట్లు కొంచెం అర్థం చేసుకున్న వాళ్ళు
ఉంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు, సపోర్ట్ ఇస్తారు. దేవుని కార్యం కదా మీరు చేసుకొని. ఇప్పుడు నేను బట్టల దుకాణం పని చేస్తా, మా సేటు ఉన్నాడు నిమిత్ జైన్, ఆయన నాకు చాలా సపోర్ట్ ఇస్తాడు. దేవునికి అమ్మవారు సేవ చేస్తున్నా సార్ అంటే ప్రతి సంవత్సరం నాకు లీవ్స్ ఇస్తాడు, లీవ్స్ ఇస్తాడు. అట్లాంటి వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళు, అట్లా మంచి మనసున్న వాళ్ళు అయితే సేట్లు అర్థం చేసుకుని మాకు ఇస్తారు. ఒక్కొక్కరు అయితే వద్దురా బాబు నువ్వు వెళ్ళిపో అన్న కూడా మళ్ళీ ఒక 2-3 నెలలు పండుగ అయిపోయినాక 2 నెలలు కష్టపడి కొత్త పని చూసుకునేది ట్రెండ్ అయ్యేదాకా కొంచెం బాధని. మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం, ప్రతి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు. ఆ ప్రాబ్లం ని దాటి మేము పోతున్నాం. ఆ అమ్మ ఆశీర్వాదం ఉండేవాటికి మేము ఆ ప్రాబ్లం దాటి పోతున్నాం, లేకపోతే దాటం మేడం. అమ్మవారిది ఒకటి, ఇంట్లోది ఒకటి సపోర్టు. ఇప్పుడు నా వైఫ్ ఉంది, మా కొడుకున్నాడు, వాళ్ళు కూడా నేను ప్రోగ్రామ్ చేస్తే నేను తెల్లారి 3 గంటలకు 4 గంటలకు 5 గంటలకు వచ్చిన కూడా వండి పెడతారు, తింటా. సపోర్ట్ వాళ్ళది కూడా ఉన్నది. సపోర్ట్ ఉంటేనేగా మేడం ఏదైనా ముందు వెళ్ళగలుగుతాం, సపోర్ట్ లేదు ఏం లేదు. ఇప్పుడు నేను ఒకవేళ వర్క్ నాకు చాలా మంది పోతున్నారు, వర్క్ లేదు, ఆధారం ఏం లేదు. ఆ వర్క్ లేని నుంచి ఒక 2 నెలలు 3 నెలలు ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం వైఫ్ హెల్ప్ చేస్తే ఆమె కూడా వర్క్ చేసుకుంటే మాకు ఒక 3 నెలలు పండుగ. సరే ఎందుకు బాధపడుతున్నాం, పని చేసినప్పుడు అమ్మవారు అయితే ఇచ్చింది కదా, అమ్మవారి పండుగలో మాకు ఇచ్చింది. ఈ పైసలతో మనం బతుకుబడి నడిపించినా కానీ పని దొరికినాక ముందు పోదామని చాలా సపోర్ట్ ఉంది. ఇంట్లో మెయిన్ సపోర్ట్ మేడం, ఇంట్లో సపోర్ట్ ఉండాలా, అమ్మనైనా సపోర్ట్ ఉండాలా అంతే. అండ్ మీరు ఇప్పుడు ఈ వేషం వేయడానికి వంశపారపర్యంగా వచ్చే వాళ్ళు వేస్తారని తెలుసు, లేని వాళ్ళు కూడా వేసుకుంటారా? అంటే చిన్న పిల్లలు కూడా వేసుకున్నట్టు కనబడుతుంది మేడం. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు నాకు కొడుకు పుట్టాలి, నాకు కొడుకు పుడితే తల్లి నీకు పోతారా చేపిస్తా తల్లి అని కొంతమంది మొక్కటోళ్ళు ఉంటారు. ఇప్పుడు వంశపారం అంటే ఇప్పుడు మా పెద్దయినా సికింద్రాబాద్ నల్లపోషమ్మ గుడికి వేస్తుండే, మా అన్న గబ్బర్ సింగ్ సాయి ఫిలిం ఇండస్ట్రీ అయినా పెద్దయిన కొడుకైనా సొంత అన్న తమ్ముడు. ఫస్ట్ మా పెద్దయిన వేస్తుండే, పెద్దయిన తర్వాత మా బావ మల్లేష్, మా పెద్దయిన వేసినాక మా పెద్దన్న నర్సింగ్ అన్న గబ్బర్ సింగ్ సాయి అని వేసారు. ఒకప్పుడు నా కళలో ఇట్లా వచ్చి అన్నలాలు వేస్తారు కదా, వాళ్ళే ఇంప్రెషన్ నాకు. వాళ్ళ తరఫు నుంచి నేను కళల కనబడి అమ్మవారు వేయరా అని అంటే పోయి అమ్మవారి గుడి పోయి మొక్కి ఫస్ట్ ఇంట్లో అమ్మ నాని ఒప్పుకోలేదు. ఒప్పుకోపోతే అమ్మ మళ్ళీ ఇంకా సరే వాళ్ళు ఏం ఆలోచించారు, సరే బిడ్డ నీ మంచిది అని పర్మిషన్ ఇచ్చినాక నాకు 17-18 ఉన్నా. 17-18 అంటే తెలుసు చాలా ప్రేమ మేడం. అప్పటికి మాకు ఇంకేం తెలియదు పోతరాజు గురించి. దినేష్ నాకు చిన్ననాటి స్నేహితుడు. నేను స్టార్ట్ చేసిన ఏవర్స్ గేట్ గాంధీనగర్ నుంచి ఒక హరి అని ఉండే, అతను బండి తీసి అన్న నువ్వు ఫస్ట్ టైం వేస్తున్నావు కదా, చెడ్డి కుట్టించింది కూడా అతని. అప్పుడు సామాన్లు అంటే కూడా మాకు తెలియదు. ఫస్ట్ నాకు గురువు ఎవ్వరు లేకుండే, ఆయన చెడ్డి కుట్టించి ఆయన బందోబస్తు చేయించి హరి అన్నట్టు అయినా ఏవర్స్ గేట్ గాంధీనగర్ నుంచి. అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ఒక 2-3 సార్లు వెంకట్ నాకు వేయించిండు. వెంకట్ కూడా ఒక గురే. ఫస్ట్ ఇద్దరం వేసాము. ఆ తర్వాత దినేష్ ఏం చేసినాము, అంత ఫ్రెండ్స్ సర్కిలే కదా, పోతా నువ్వు వేస్తున్నావు కదా సరే నా దగ్గరికి వచ్చారా అంటే ఇద్దరు ఫ్రెండ్సే. అట్లా అట్లా జర్నీ ఇప్పటిదాకా నడుస్తుంది. గుడికి మంగళం గుడికి తీసుకుపోయింది కూడా దినేషే. అక్కడ కామేశన రమేశన లక్ష్మమ్మ వాళ్ళు దయగలిచి మాకు అవకాశం ఇచ్చారు. వాళ్ళకు చాలా రుణపడి ఉన్నాం మేము. మాకు అలా ఈ రోజు ఆ అమ్మవారి సేవ చేసుకున్న భాగ్యం ఇచ్చిరంటే వాళ్ళేదు, వాళ్ళకి జీవితాంతం మేము రుణమని ఉంటాం. అండ్ మీకు ఇట్లా అమ్మవారు కళ్ళకి వచ్చి వచ్చే సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? అంటే వేసుకునేటప్పుడు కాకుండా ఇప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల బోనాల పండుగ స్టార్ట్ అయిందంటే మనము పూజ సామాన్లు అన్ని తీసుకొని రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటాం మేడం. ఏమైనా ఉన్నాయనుకో, హెల్త్ విషయంలో కొంచెం ప్రాబ్లం అనుకో, కొంచెం అరే హెచ్చరిస్తుంది జాగ్రత్త. ఈ హెల్త్ మీద అయితే మాకు చాలా ప్రాబ్లం మేడం. హెల్త్ గురించి మేము ఒక ప్రోగ్రామ్ చేసి వచ్చి అంటే పొద్దున కాలు చేతులు అలసిపోతారు, ఒక ముళ్ళు గుచ్చుకుంటాయి, రాళ్ళు గుచ్చుకుంటాయి, చాలా ఇబ్బంది కదా. జాషలో మేము అమ్మవారి భక్తులు మేము చేసుకుంటాం. ఇప్పుడు వేషం వేసుకున్నాక ఇప్పుడు మీరు అట్లా చేస్తారు కదా, ఏమంటారు దాన్ని, డాన్స్ అదంతా, అప్పుడు అమ్మవారు మీదకి వచ్చినట్టు అనిపిస్తుందా? అంటే అంత ఆవేశంగా ఉంటారు మేడం. అది ఏమైతుంది అంటే ఒక గుడి నుంచి మనం వెళ్తాం చూడు, ఆ గుడి వారు అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని వస్తున్నప్పుడు అప్పుడు ఆగ్రహం ఎండింగ్ లోనే ఆగ్రహం ఉంటది కొంచెం. ఇంకొకటి గావు పడతప్పుడు అమ్మవారు ఊపం లాగా వస్తుంది, కోపం ఆవేశంగా వస్తుంది. అట్లా ఒక 2 minutes వచ్చి అమ్మ ఇట్లా చెయ్యి పెట్టి వేయినట్టు అట్లా ఉన్న బిడ్డ అన్నట్టు తోడుగా ఆశీర్వదించినట్టు మాకు ఆగ్రహంలోకి వస్తుంది. అండ్ నేను అంటే ఇప్పుడు ఈ మధ్య విన్నా, అంటే పోతరాజుల మీద చేతబడి చేస్తారు
అని చెప్పేసి ఒకప్పుడు చాలా ఉండే అంటున్నారు. మేడం, ఒకప్పుడు చాలా ఉండే, ఇప్పుడు లేదు మేడం. ఉమ్, ఉన్నా కూడా ఏమన్నా ఇక్కడ 3 రోడ్లు ఉంటాయి, రోడ్ల మీద కొన్ని రక్త పిశాలు ఉంటాయి. ఉమ్, అవి వచ్చి మా పసుపు నిండు పసుపు ఉంటే మనం కొంచెం ఇజ్జే టార్చర్ పెడతాయి, ఉమ్, అదో అవి ఉంటాయి. కానీ ఇప్పుడు ఒకప్పుడు ఉండే చాలా చాలా రక్తం కక్కుని జనం ఉండే, కొంచెం ఓరోక చేస్తుండే. అప్పుడు పోతరాజు వేయాలంటే భయపడుతుండే చాలా మంది. ఎందుకు అట్లెందుకు? అట్లా వాళ్ళు కొంతమంది బలీలకు ఇచ్చేస్తుండే మేడం పోతరాలని, బ్లడ్ ఆహా, కక్కుని ఆ, పడిపోయి చాలా మంది చనిపోయారు. కొంతమంది కూడా, ఆ, కొంతమంది అప్పుడు ఉండే, కానీ ఇప్పుడు ఈ జనరేషన్ అంతా లేదు మేడం, లేదు. లేదు. అయినా కూడా మా ఒక బందోబస్తు అని ఉంటుంది ఇట్లా తాయితలేక, ఉమ్, ఎవరైనా కానీ పోతరా వేయచ్చు. ఆయనకు సంతోషం, అమ్మవారి ఆశీర్వాదం కావాలని అమ్మవారు చేసుకుని మనస్ఫూర్తిగా ఆయన వచ్చి ఒక గురువును పట్టుకోవాలి. ఇప్పుడు దినేష్ ఎట్లను అట్లా ఒక గురుదారు పోతే, స్వామి నేను ఇట్లా పోతరా చేయాలా, నాకు నిబంధన లేని పద్ధతి లేని అంటే ఆయన చెప్తాడు, ఈ పద్ధతి ఇట్లా ఈ విధంగా చేసుకో, ఈ సిస్టమ్కి ఈ విధంగా చేసుకో ఇట్లా అని చెప్తే అప్పుడు ఆ విధంగా అతనే ఒకటి బందోబస్తులాగా చేపించి ఏం కాకుండా, ఇప్పుడు కూడా అవుతుంది కాదని కాదు, కానీ మాకు బందోబస్తు ఉంటుంది కదని అమ్మవారి ఆశీర్తోనే ఏం కాదు. ఇప్పుడు అమ్మవారి ఇప్పుడు దీక్షలు ఏమన్నా పడతారంటారా ఇప్పుడు? అంటే దీక్ష పడతారు. ఎన్ని రోజులు? ఇప్పుడు ఒక గుడికి వేస్తున్నాం, ఒక గుడికి వేస్తున్నాం అంటే పాలు పండ్లు, ఒకప్పుడు పాలు తాగుతుండే మేడం. ఇప్పుడు జనరేషన్ ఫుడ్ మంచిగా లేదు మేడం, మొత్తం కల్తీ బుడ్డే. అవును, ఏది తీసినా మనకు ఇబ్బంది. కొంతమంది అయితే ఏం తినరు, కొంతమంది ఇడ్లో కొంచెం ఆసర కడుపులో ఏదో ఆసర ఉన్నట్టు ఒక ఇడ్లో బోండును అట్లా తిని వేస్తున్నాం. అన్నం తిన్నా కూడా మనకు దమ్ము అవుతుంది. ఇంకొకసారి ఆట మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది మేడం. ఆడుతుంటాం కదా, మనం ఆడుతుంటే కూడా కింది నుంచి మీ దాకా ప్రతి ఒక్క నడంలో బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది, చాలా హీట్ గా ఫాస్ట్ గా ఇరుకైతుంటది. అట్లా కూడా ఇబ్బందులు అయితే మేడం. ఏంటంటే ఇష్టపూర్తిగా మనం వేస్తున్నాం, ఏమైనా ప్రాణం పైన కూడా అమ్మవారికి మేము వెయ్యాలా, ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలా. ఇంతవరకు అయితే నేను ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి చేస్తున్నా మేడం. ఇంతవరకు ఏం కాలేదు, కొంచెం ట్రబుల్ కాళ్ళు చేతులు. ఇప్పుడు నాకు షుగర్ కూడా ఉంది, షుగర్ ఉంది. అయినా కూడా అమ్మ మీద నమ్మకం అనేది భక్తితో ముందు ఎడుగేస్తే నీకు ఎట్లనైనా దారి దొరుకుతుంది మేడం. నమ్మకం లేనిది ఏది లేదు. మీరు ఇప్పుడు ఈ 18 సంవత్సరాలు చేస్తున్నాను అంటున్నారు, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఉన్నది, అమ్మ నాతో ఉన్నది అంటే ఈ బాధలు నాతో ఉన్నది, సంతోషాలు నాతో ఉన్నది అని ఎప్పుడన్నా అనిపించిందా? బాధ అనిపించింది మేడం, చాలా సార్లు అనిపించింది. ఆ బాధ ఒక్కసారి బండారి పేయి మీద పడ్డాక ఆ బాధలు గిదలు అన్ని పక్క పెట్టేస్తాం మేడం. ఫోకస్ మొత్తం మెయిన్ రోడ్డు, ఆట, పబ్లిక్ ఇంట్రైడింగ్ చేస్తాం అంతే. ఇక అది కాలుకు ముళ్ళు గుచ్చుకున్నా, రక్తం గుచ్చుకున్నా, శిశం గుచ్చుకున్నా ఆ పసుపు తీసుకొని పెట్టుకుని అట్లనే కాళ్ళకు బట్టలు కట్టుకున్నాను ఆడతారు. అంత మెంటల్లీ ఫిక్స్ అయిపోయింది మేడం. చాలా మంది ఉన్నారు మేడం. ఒక పోతరాజు అంటే చాలా మంది దూరం నుంచి వస్తారు, అరే పోతరాజుని చూడాలని. ఒక్కోసారి మా పెద్దను చూడడానికి 3 గంటలు ఇలా పడుతున్నాయి మేడం అతన్ని. అప్పుడు పోతరాజు తక్కువ ఉండే, ఇప్పుడు మాకు సంఘం అనేది ఒకటి అయింది మేడం. అర్కేపురం రాకేష్, చందు పైల్వాన్, గబ్బర్ సింగ్ సాయి. ఇప్పుడు సంఘం దినేష్ ఫస్ట్ ఉండే, దినేష్ రాకేష్ వీళ్ళే సంఘాన్ని స్టార్ట్ చేశారు. ఇప్పుడు అతను లేడు కదా, వాళ్ళు నడిపిస్తారు. ఇప్పుడు మాకు ప్రతి ఒక్కరికి సంఘం ఉంది, మాకు సంఘం లేదు మేడం. ఈ జనరేషన్ ఇప్పుడు అయింది. ఒకప్పుడు 200-300 ఉండే, ఇప్పుడు 800 మంది పోతరాలే మేడం. ఏమైనా కూడా కొంతమంది డబ్బులు వేయించుకుని ఆర్డర్ ఇప్పించి డబ్బులు ఇచ్చేసినా కూడా సంఘంలో వచ్చి కూడా ఇప్పిస్తున్నారు. ఇంకోటి హెల్త్ విషయంలో కానీ ఏదైనా మాకు ఏదైనా బాధ వచ్చినా కానీ, మాకు ఏమైనా డబ్బులు లేకపోయినా సంఘం వచ్చి హెల్ప్ చేస్తున్నది. మా పిల్లలకు చదువు చెప్పడానికి కూడా హెల్ప్ కావాలంటే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడు సంఘం తరఫు నుంచి. ఇప్పుడు మీకు అబ్బాయా? ఒక కొడుకు, ఒక బిడ్డ మేడం. చదువుకుంటున్నారు ఇప్పుడు కొడుకు ఫస్ట్ ఇయర్, పాప 7th. అయితే హ్యాపీ, చదువుకుంటున్నారు కాబట్టి. ప్రైవేట్ అంటే చదివించేది లేదు మేడం, గవర్నమెంట్ లోనే చదివిస్తున్నాం. వాళ్ళ తెలివితో వాళ్ళు చదువుకుంటారు. ప్రైవేట్ లలో ఇప్పుడు చదివాలంటే లక్షలు మేము చేసే సంపాదనకి ఆ లక్షలు కూడా సరిపోవు మేడం. అంతే, అదే భగవంతు మీద భారం వేసి గవర్నమెంట్ లో స్కూల్ పంపిస్తున్నాం. ఈ జనరేషన్ గవర్నమెంట్ కూడా చెప్పాలి మంచిగా, ప్రైవేట్ కన్నా గవర్నమెంట్ చాలా మంచిగా అనిపిస్తుంది మేడం. చాలా చెప్తున్నారు, చాలా చదువు మంచిగా చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు ఈ మేకప్ అంతా వేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? 1.5 గంట పడుతుంది మేడం. 1.5 గంట పడుతుంది. ఏంటంటే సామాన్లు, పూసలు, పసుపు, మేకప్ చేయని. కొంతమంది ఎంత లేట్ అయితే అంత మేకప్ మంచిగా వస్తుంది మేడం. కొంతమంది తొందర పెడతారు. ఎక్కువ మాసం మేము ఎల్లో, రెడ్, మా గురువు ఏమన్నాడు, ఒక పసుపు, ఎల్లో వాటర్ పెయింట్
కుంకుమ, విభూది వైట్, కాటుక, ఇవి ఇంట్లోనే కలర్లో కొంచెం అట్రాక్షన్ ఏదైనా అలాగ చేంజ్ చేస్తుంటారు. కానీ ఏ రోజులక దయ్యాలు పండ్లు ఇప్పుడు మొత్తం కమర్షియల్ అయిపోయింది. ఆ మొత్తం దయ్యంలాగా ఇట్లా ఇక్కడ పండ్లు దించుకొని అట్లా లేదు. భయం అయిపోయింది. ఈ పోతరాజు అంటే ప్రేమతో దగ్గరకు వచ్చి ప్రేమతో కలిసిపోవడమే పోతరాజు. ఇప్పుడు ఇంకొకటి ఏమైతుందంటే చాలా మంది హీరోలతో ఎవ్వరు పడితే అట్లా కొట్టడం తప్పు మేడం. నేను అదే అడుగుదాం అనుకుంటున్నా. అది చాలా తప్పు. నీకు బాడీకి హెల్త్ కి ఏమైనా అయ్యింది, నీకు భయం అనిపిస్తుంది, స్వామి దాన్ని వచ్చి దగ్గరకు వచ్చి అతను కొట్టిపిస్తేనే కొట్టాలి. ఏంటంటే ఏడబడితే అట్లా మీరు వీడియోలలో కూడా చూస్తున్నారు. అది గుడిలోంచి బయటకు వచ్చినప్పుడు మనం ఏమైనా ఉంటే దుష్టశక్తులు మనం అనుకుంటే తిప్పుకుంటే వెళ్తాడు. ఎవరు అడ్డం ఉన్నారని ఎట్లా పడితే వాళ్ళు కూడా మనుషులే, మనం కూడా మనుషులే. వాళ్ళు అదే దెబ్బ మాకు కూడా తలుగుతాయి దెబ్బ. ఇవి మేమే తిప్పుకుంటే మాకే కళ్ళకి నీళ్ళు వచ్చేస్తాయి. అసలు లేడీస్ జోలికి పోవద్దు మేడం. ఈ పోతరాజు మీద లేడీస్ జోలికి పోదు. లేడీస్ ఏంటంటే ఇప్పుడు కమర్షియల్ చెప్తే అయినారు, వచ్చిన ప్రేమతో ఫోటో దిగుతాం, ఏం చెప్పలేము కదా అక్కడ. ఫోటో దిగినా ఒక 2 అడుగులు దూరం ఉండి దిగాల. ఏంటంటే పసుపు అంటే బ్రహ్మచారి లెక్కనే. మేము ఒంటి మీద పసుపు అంటే బ్రహ్మచారి లెక్కనే. వాళ్ళు అర్థం చేసుకోరు. ఇక వాళ్ళ సంతోషంగా ఒక దించుకున్నామా మనం వెళ్ళిపోయినామా వాళ్ళ ఉంటది. మనం ఏం చెప్పలేము. ఇక ప్రేమతో వచ్చినా ఏం అనలేము. ఇంకోటి పోతరాలను అడ్డం దుడ్డం కొట్టడం తప్పు, చాలా తప్పు. ఏమో ఉంటేనే దగ్గరకు వచ్చి అతను కొట్టుమంటే కొట్టాలా, అంతేగాని ఇది ఒక్కోసారి చాలా దెబ్బ తగులుతుంది మేడం. అవును, చాలా మంది అంటారు అది కుచ్చుకుంటది, దూరం అలా వైర్ కూడా ఉంటది. ఎందుకంటే లాల్ బజార్ లా వినర్ మేడం. లాల్ బజార్ లో మేము పోతరా చేస్తాం, అక్కడ వినరు 6 రోజులు ఉంటారు. చెప్పే తిరిగా చెప్తాం, వినరు. అలాని కొడితేనే కొంతమంది చాలా మంది వచ్చి కొట్టించుకుంటారు. ఓల్డ్ సిటీలో కూడా కొడతారు. ఎందుకు కొడతారంటే వాళ్ళు గుడి నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి దారి కావాలి, కుళ్ళో ఉండాలి. ఇప్పుడు ఒక దారిలో ఉంటే మొత్తం అతని మీద పడుతుంటే అతను ఏం చేయగలుగుతాడు? అతను కూడా ఏం తప్పు లేదు, అతను ఏం. అందుకే ఓల్డ్ సిటీలో ఎప్పుడు పోతరా వస్తుంటే వాళ్ళకి 6 ఫీట్ ఇరగలు ఉంటది. అట్లా తిప్పుతుంటే తలుగుతే దెబ్బకు భయపడి దూరం వెళ్ళిపోతుంటారు. అప్పుడు ఆయనకు దారి ఇస్తే ఆయన వెళ్ళిపోతుంటారు. పబ్లిక్ కూడా కొంచెం ఏం ఆలోచించాలంటే ఆయన పోతరాజుకి దారి ఇవ్వాలి. అండ్ ఈ మధ్య ఒకటి ఏంటంటే తాగి వస్తున్నారు పోతరాజులు అని చెప్పేసి అంటే పబ్లిక్ మాట్లాడుకునేది విన్నా నేను. అయితే ఒకప్పుడు పానకం అంటుండే, కళ్ళు అంటుండే, సురపానం అంటే అది మందు కాదు. ఇప్పుడు ఎక్కువ కళ్ళు అయితే లేదు. వాళ్ళు ఏం చేసిన పానకం సాకలాక వస్తారు మేడం. తాగుడు అంటే మొత్తం తాగడం కూడా పద్ధతి కాదు. పసుపు రుత్తపు సాకలాక అమ్మవారిదే, ఆమె ఎక్కిచ్చినదే మనకు సాక వస్తారు. చేయి పడతారు, చేతితో తాగొచ్చు తీర్థంలో. కొంతమంది ఎక్కువ మంది లేరు మేడం. తెలిసిన వాళ్ళు అయితే చాలా మంది పాలు అటుపని తిని బయటకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఒక పొద్దున్నట్టే ఇది తిన్న కూడా శరీరంలో మనకు ప్రాబ్లం మేడం. తినరు అసలు. పోతరా చేసేసిన తిండి తినడు. తింటే అతనికే ఇబ్బంది. ఆడలేడు, దమ్ము వస్తుంటది, దూప అవుతుంటది, కానీ తినలేం. ఇప్పుడు పోతరాజుల్లో ఎంతమంది ఇట్లా డిఫరెంట్స్ ఉంటారు రకాలు? అంటే ఇప్పుడు గావు పడతారు, పోతరాజులు ఉంటారు, అమ్మవారి ఊరేగి పోతరాజులు ఉంటారు. ఇప్పుడు మేము గుడికి వేస్తాం కదా, మేము గుడి పోతరాజులే, గౌపోతరాలే అంటున్నాం. అది ఒక పేరు ఇచ్చినప్పుడు అదే గౌపోతరం. గౌపోతరాజు ఏం చేస్తారు? గౌపోతర అంటే అమ్మవారికి రంగము గావు పడతారు కదా, అమ్మవారికి శాంతి చేస్తారు. అంటే మేక అవి మాకు మంకలం కూడా బ్రాహ్మణ మంకలం, మేము మేక కొట్టాం. అయితే సొరకాయని తీసుకొస్తారు, సొరకాయని పరిష్ట చేస్తారు అమ్మవారి దగ్గర. ఆ పరిష్ట చేసి ఆ సొరకాయని మాకు గావులాగా పట్టిస్తారు. సొరకాయ అంతే. ఊర్లలో గ్రామాలలో ఊరు పెళ్లిమరి అమ్మవార్లకు ఆటతో గావు పడతారు. ఆ పోతరాలు వేరు, వాళ్ళు వేరు. డిఫరెన్స్ ఉంటారు మేడం, డిఫరెన్స్ ఉంటారు. ఆ పోతరాలు అంటే వాళ్ళని ఒగ్గు పోతరాజు అంటారు. వాళ్ళని ఒగ్గు పోతరాజు అంటారు. మనం అమ్మవారి సేవలు, అమ్మవారి సేవకు అంతే. ఏంటంటే మనము అమ్మవారి గుడికి, మళ్ళీ పలారు బండికి, అమ్మవారి ఊరేగింపుకి అంతే. ఇంకా మీరు పోతరాజు ఇదంతా సంతోషం అనిపిస్తుందా ఈ 3 రోజు, ఈ నెల మొత్తం? ఈ నెల మొత్తం సంతోషం మేడం. అమ్మవారు అన్నం పెడుతుంది, పైసలు ఇస్తుంది, మాకు సేవ చేసుకునే భాగ్యం కూడా ఇస్తుంది, సంతోషంగా ఉంటాం. ఏమంటారు పబ్లిక్ దగ్గరకు వచ్చి? అంటే పబ్లిక్ మేడం ఇప్పుడు ఈ మేకప్ లో చాలా మంది గుర్తుపట్టారు.
ఎవరు వేసినా ఎవరిని గుర్తుపట్టారు, మేకప్ తీస్తేనే గుర్తుపట్టారు. అట్లా పబ్లిక్ ఏంటంటే మంచిగా ఉన్నాడు, మంచిగా ఆడుతున్నాడు, ఎవరైనా ఒక ఆర్డర్ లో ఒక పిలిచింటే అదే అతన్ని సాటిస్ఫాక్షన్ చేయాలి. మనం సాటిస్ఫాక్షన్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం మనం పిలుస్తాడు ఆయన. మనం కష్టపడితేనే కదా మేడం, అతన్ని సాటిస్ఫాక్షన్ చేసి ఆడి చేసి అమ్మవారి మంచి ఊరేగం తీసుకొని సంతోషంగా తీసుకొస్తేనే మళ్ళీ నెక్స్ట్ టైం మనం పిలుస్తారు. అతనికి మంచి కావాలా. అది మనం ఎక్కడికైనా ఒక బండి తీస్తుందంటే వాళ్ళ కుటుంబము పిల్ల జిల్ల అందరూ చల్లగా ఉండాలా, మంచిగా ఉండాలని మొక్కి మనం బయలుదేరుతాం అంతే. ఇప్పుడు మనకి గోల్కొండలో స్టార్ట్ అవుతుంది, తర్వాత బల్కంపేట. ఫస్ట్ ప్రతిసారి బల్కంపేట అవుతున్నాయి మనం. గోల్కొండ ఫస్ట్ గోల్కొండ నుంచి బల్కంపేట నుంచి మనకు ఉజ్జయిని నుంచి మళ్ళీ లాల్ దర్వాజా. అయితే ఈసారి ఏమైందంటే అమ్మవారిది కళ్యాణం లేట్ వచ్చింది. అవును, 17 అంటున్నారు. 17 మనకు 7th కు ఘటాలు స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ గోల్కొండ నుంచి అవుతుండే, కానీ ఈసారి మనకు ఘటాలు ఫస్ట్ వచ్చింది. ఒక వెనక ముంగడ అయితే ఉంటది, అట్లా ఏం కాదు. ఇగో మేడం ఎంత చేసినా అమ్మవారిని శాంతి చేయాలా, పూజలు భక్తులు మనస్ఫూర్తిగా మొక్కాలా. అమ్మవారు అది పెట్టు ఇది పెట్టు అని ఎప్పుడు అన్నది మేడం. మనస్ఫూర్తితో ప్రేమతో బెల్లమన్నం గింత పెట్టి దండం పెట్టుకున్నా చాలు. రంగం ప్రత్యేకత ఏంటమ్మా? రంగం అమ్మవారి భవిష్యవాణి చెప్తుంది. దాని గురించి ఆయమ్మకి ఎక్కువ మనం ఏంటంటే ఆ రోజు రంగం కాగానే మమ్మల్ని పిలుస్తారు. గుడి చుట్టూ 3 చుట్లు తిరిగి గావడతారు. అంతే. ఊరేగింపు వస్తుంది అమ్మవారిని ఏనుగు మీద, అమ్మవారిని ఊరేగింపు చేస్తారు. నాకు కూడా టాక్ వచ్చింది, మా సంఘం తరఫు నుంచి టాక్ వచ్చింది. చాలా మంది పోతరాలు తాగుతున్నారు, రోడ్ల మీదే తాగుతున్నారు, చేస్తున్నారు అని అంటున్నారు. అది రోడ్ల మీద చేయకుండా మంచి నిష్టంతో పూజతో చేసుకుంటా, భక్తితో చేసుకుంటా, ఏమున్నా 4 గోడల మధ్యలో ఏదో గౌరవంగా ఉండి బయట మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంతే. ఓకే అన్న, మీకు కూడా మంచి జరగాలని, అమ్మవారి ఆశీస్సులు మీ మీద ఉండాలని చెప్పేసి, పోతరాజుల సంఘానికి కూడా అందరి ఆశీస్సులు ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం. మిమ్మల్ని పబ్లిసిటీ చేసేది మీరేగా మేడం. ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చాను, ఒక రోజు నేను ఈ పలాన్ పోతరాజు ఇంటర్వ్యూ ఇస్తున్నట్టు యూట్యూబ్ లో కానీ ఏతంలో మీ పబ్లిసిటీతో మాకు కొంచెం గుర్తింపు వస్తుంది. మాకు ఆల్రెడీ అమ్మవారి గుర్తింపు ఇచ్చింది, మీ వల్ల కూడా కొంచెం సపోర్ట్ తెలవాలా. ఈ జనరేషన్ కి పోతరాజు అంటే ఎవరు అని చెప్పేసి తెలవాలా. 100% మేడం. ఈ జనరేషన్ కి తెలిసింది, 50% తెలిసిపోయింది ఆల్రెడీ. ఇంకా 50% తెలిస్తే ఏంటంటే పోతరాజులను కూడా కొంచెం గౌరవించాలి. ఒకప్పుడు ఏంటంటే ఆడుతుంటే జెంట్స్ కూడా బూట్లు వేసుకొని కాలు తొక్కడము కొంచెం ఇబ్బంది అవుతుంది మేడం. చాలా మేము ఆడుతుంటే వాళ్ళు కూడా తాగేసి ఉంటారు, మీదకి వస్తారు. ఇప్పుడు వాళ్ళు తాగేసి వాళ్ళు ఆడుతుంటే మేమే తాగి బద్లం అవుతుంది. ఒక బండి ఎంట ఒక 10 మంది ఉంటారు మేడం, 10 మందిలో అందరు తాగి ఉన్నట్టు అలా తాగి పోతరాజు పోతరాజు కూడా తాగుతాడు. ఇప్పుడు మీరు మీడియా ఉన్నారు మేడం, ఇప్పుడు 10 మంది తాగుతూ ఉన్నారు, 10 మందిలా అందరితో పోతరాజు వాళ్ళు కూడా తాగుతారు అంటే అది తప్పు కదా. చూడండి, మీకు నేనేమంటున్నా అంటే ఏ మనిషి ఫోకస్ 100% చేయండి, చేయదు అంటే నేను ఎవరు ఎక్కడ ఏం తాగుతున్నా ఆ ఫోకస్ చూసుకొని అతని పేరుతో సహా ముంగడ పెట్టండి. పేరే బయట పెట్టాలంటారు. పేరుతో సహా పెట్టండి. ఆ పేరుతో సహా పెట్టి అంటే ఆ పోతరాజు ఇప్పుడు మేము ఏషం తీసినాక గుర్తుపడతారు, కానీ ఏషం మీద గుర్తుపడతారు కదా. ఇప్పుడు అందరూ ఏషధారం వేస్తారు, ఈ పోతరాజు అనలేక ఇంకో పోతరాజు అంటే అది మిస్టేక్ లొల్లి పెద్దగా అయిపోతుంది. ఖచ్చితంగా అవుతుంది. ఎవరైతే తాగుతారో అతను పట్టి అతని పేరు నువ్వు ఏ గ్రూపు అని అనుకొని నువ్వు పెడితే నెక్స్ట్ టైం అతను మళ్ళా చెయ్యడు. మా సంఘంలో కూడా అదే చెప్తారు మేడం. ఇప్పుడు ఎవరైనా కానీ ప్రతిసారి సంఘంలో డ్రింకు, గుట్కా, సిగరెట్లు ఇవి చేయొద్దని చెప్తున్నారు. చాలా తప్పు మేడం, ఇది తప్పే కదా. అమ్మవారి సేవలు ఉన్నప్పుడు ఈ చేసేయడం తప్పు. నోట్లో ఇది వేసుకొని ఇది చాలా తప్పు. ఏంటంటే మనం నాలుకకు ఒక సెల్ఫీ గురించి మేము ఒకటి కలర్ వస్తుంది, రెడ్ కలర్, అది నాలుకకు బ్లడ్ లాగా చూపిస్తే అట్రాక్షన్ కనవడానికి మా కలర్ వేసుకుంటాం. రెడ్ అనేది నా బ్లడ్ లాగా అట్లా అట్రాక్షన్ కి ఎక్స్పోజింగ్ కి మేము వేసుకుంటాం. దాని వల్ల మీకు ఎఫెక్ట్ అవుతుంది మేడం. ఇదంతా గొంతంతా గరుగా అయిపోతుంది. ఇదంతా గొంతంతా మాకు ఈ వేషం వేసిన రోజులు అంతా ఆ కలర్ వేసినందుకు ఇదంతా మింగనికి సరిగ్గా రాదు, ఇబ్బంది. అది కూడా సెల్ఫ్ కాదు, ఇదంతా మండుతుంది, ఛాత ఎంత మండుతుంది, లోపల కోతది కదా. ఇప్పుడు మాకు కలర్ వేసుకున్నాక నీళ్ళ దూపు అవుతుంది. నీళ్ళు అయితే తాగలి కదా మేడం, నీళ్ళతోనైతే లోపల పోతుంది కదా. దాని ఇదంతా ఛాత ఎంత మండుతుంది, పెయిన్ అవుతుంది. మరి దీనికి ఒక సొల్యూషన్ చూసుకోవాలి కదన్నా మీరు. అంటే హెల్త్ ముఖ్యం ఫస్ట్.
ఎంత దేవుడు అయినప్పటికీ దేవుడు మన మీద ఉంటాడు ఖచ్చితంగా, కానీ మన హెల్త్ కూడా బాగా చూసుకోవాలి. ఎందుకంటే హెల్త్ కరెక్టే మేడం. ఇగో అమ్మవారిని మొక్కుకొని బయటికి వెళ్ళినాం, ఒక్క ఎదురు మనిషిని సంతోషపడాలంటే ఆ కష్టమైన ఎంత బాధ అయినా పడడానికి మేము రెడీ ఉన్నాం మేడం. ఆ బాధ పడడానికి రెడీ ఉన్నాం, ఆల్రెడీ పడుతున్నాం, ఎన్నో బాధలు పడుతున్నాం. ఆ తల్లి నమ్ముకొని ఆ బాధల్ని దాటి వెళ్ళిపోతున్నాం. అమ్మ ఆశీస్సులు ప్రతి ఒక్క పోతరాజు బాధపడుతుంది మేడం. ఆ పోతరాజు చేయాలంటే ఆట సమస్య కాదు, గజ్జ గట్టంటే బ్లడ్ బ్లాక్ అయిపోతుంది, ఇది పెయిన్ అయిపోయి ఇది మొత్తం ఇది ఉబ్బిపోతుంది, క్లాట్ అవుతుంది కదా, క్లాట్ అవుతుంది. ఈ పూస కడితే మాకు ఇట్లా ఇట్లా బ్లాక్ అయిపోతుంది. ప్రాబ్లమే ఏంటంటే అది అచ్చిపడి పడిన కొంతమంది పోతరాలు ఏమవుతారు, ఓళ్ళు పడితే వాళ్ళు వేసేసి అడ్డం పడుతున్నారు, వాళ్ళకి తెలుస్తలేదు కష్టం. అట్లా ఒక్కసారి అడ్డం పడంటే 3 నెలలు ఇవ్వడు మనిషి. మళ్ళా ఒక గురువు రావాలా, ఒక దానికి తీసుకోవాలా, ఏమైనా తలిగిందా ఏదో మళ్ళీ ఆయన గుత్తారు చేయించి మంచి చేపించాక 2 నెలలు 3 నెలలు పడుతుంది అతను కోలుకొని. అది తెలుసుకో, పెద్దోళ్ళతో తెలుసుకొని నువ్వు వేస్తే ఆయన ఏనేది నీకు ఏం జరగాలో, నీకు బందోబస్తు ఏం వేయాలో, ఆయనకు ఏమైనా కూడా నీ ఇంటికి వచ్చి నువ్వు వేషం వేసేటప్పుడు ఒక మంత్రం చదివి వెళ్ళిపోతాడు ఆయన. ఇప్పుడు మీరు ఈ పోతరాజు వేషం వేయడానికి నిబంధనలు ఏమైనా ఉంటాయా? అంటే ఇది ఇట్లనే ఉండాలా, మీరు ఇట్లనే చెయ్యాలా? మాకు దినేష్ చూపించిన నిబంధనలు అయితే ఇవే మేడం. పోతరాజు చేయాలా, జాగ్రత్త ఉండాలా, ఎవరు ఎక్కడ పడితే అక్కడ ఫ్రూట్లలో తొక్కుళ్ళు కూడా ఉంటాయి, దాన్ని ఎట్లా ఎదుర్కోవాలా అవన్నీ చెప్పాడు. మన దగ్గరకు వస్తే మనం వాళ్ళకు కూడా మనం చెప్తాం, ఇగో ఈ విధంగా ఉండు, ఈ విధంగా ఉండు. ఏమైనా ఎదురు తగులుతుంటే కూడా మనకు రుమాలు లేచిపోతాయి, ఎవరైనా మనం చేస్తున్నప్పుడు రుమాలు లేచిపోతే కాళ్ళు చేతులు పట్టేసినట్టు. అప్పుడు ఏం చేయాలంటే అమ్మవారి చుట్టూ 3 చుట్లు తిరిగి ఆమె బండవారు తీసుకొని నోట్లు వేసుకొని, తల్లి నువ్వే దిక్కు కాపాడు తల్లి, ఇట్లా అవుతుందా అని ఆ తల్లిని దండం పెట్టుకొని ముందుకు పోతే లేదు. మనం ఏమైనా మిస్టేక్ చేస్తే మనకు పనిష్మెంట్ అయితే పడుతుంది మేడం. పనిష్మెంట్ ఆ తల్లి చూపిస్తుంది, నువ్వు ఈ తప్పు పని చేసినావు, నీకు ఈ పనిష్మెంట్ అనేది అనుభవించాలంటే అనుభవించాలి, అది 100%. ఇప్పుడు మీరు అన్నట్టుగా మీ గురువు దినేష్ పోతరాజు వాళ్ళ పిల్లలు వేసే అవకాశం ఏమైనా ఉందంటారా మేడం? ఇప్పుడు వాళ్ళ అన్న కొడుకు సందీప్ వేస్తుంది మేడం. నాతోనైతే దినేష్ అన్నాడు, నా తర్వాత నా అన్న కొడుకు సందీపే అన్నాడు. నాకెంత విలువ ఇస్తారో అతను కూడా అతని విలువ ఇవ్వాలా అని అన్నాడు. ఇప్పుడు దినేష్ కొడుకు కూడా వేస్తా అంటున్నాడు. ఈ ఏడాది అయితే అతను వేయద్దు, వాళ్ళు కొంచెం వేయద్దు. నెక్స్ట్ ఇయర్ సంవత్సరం కాలేదు కదా, కాలేదు, నెక్స్ట్ ఇయర్ అది చర్చించి మాట్లాడి వేస్తా అంటే ఆయన ఇష్టం, సంతోషం. అది ఓపెన్ మనమైతే ఏం చెప్పలేము మేడం. వేస్తా అంటే మేము, నేను నర్సింగ్ పోతరాజు ఉన్నాడు, సందీప్ పోతరాజు, భాస్కర్, మా దినేష్ ఎట్టుంటాడు అన్నయ్యను కూడా మా దాంట్లో అట్లనే తీసుకుంటాం, అదే విలువ ఇస్తాం. ఏ మనిషిని బాధ పెట్టాం. మేము ఎక్కడ పోయినా 4 పోతున్నాం మేడం, భాస్కర్, నర్సింగ్, సందీప్, నాని, గ్రూప్ ఏ ఆర్డర్ మీద 4 పోతున్నాయి. ఈయన మాకు పెద్ద మనిషిలాగా ముందు దారి చూపించి ఎక్కడ ఏం ఆడాలా, ఎక్కడ ఏం చేయాలని అతను చూపి, కానీ లేక మాకు ఇక మేము మాకు పక్కనే ఉండడని అనిపిస్తుంది మా మనసుకు మాత్రం, కానీ అతను లేడనే అని అనిపిస్తలేదు. కానీ మాకు బాధాకరం చాలా అవుతుంది. మాటికి పూస కట్టుకుంటప్పుడు కానీ లెన్స్ ఎట్లా పెట్టాలని అతనే చూపించాడు. పెయింటింగ్ ఒకళ్ళు వస్తే టైం వేస్ట్ అయిపోతుంది, మనంతా మనమే వేసుకోవాలా. కానీ మాకు పెయింటింగ్ సరిగ్గా ఏనికి రాదు మేడం. ఇంతవరకు మాకు మేకప్ మ్యాన్ లేడు. ఒక మేకప్ మ్యాన్ ఉండే శేఖర్ అని, ఆయన వస్తుండే, ఆయన కొంచెం బిజీ అయిపోయాడు. ఎవరి గురించి ఆలోచించి మన పైతో మనం చేసుకోవాలని మనంతా మేమే వేసుకుంటాం మేడం, అడ్డం దుడ్డం వేసుకుంటాం, కానీ అదే అట్రాక్షన్ కనబడుతుంది. ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తారు? ఇప్పుడు 7వ తారీఖు అంటే ముందర నుంచి ఆల్రెడీ చేస్తున్నాం మేడం. ఇంటర్వ్యూలకు ఆల్రెడీ ఫస్ట్ ఈసారి అయితే నేనైతే ఇంటర్వ్యూలోనే పోతరాజు చేస్తున్నా మేడం. ఇంటర్వ్యూల కోసం పోతరాజు చేస్తున్నా. మొన్న తాండూరులో పోయి ఒక ఊరోలే బోర్డ్రై పండుగ అని పిలిచారు, అక్కడ ఒక ప్రోగ్రామ్ చేసి వచ్చాను. ఇక సెకండ్ గా అమ్మవారికి ఇవ్వాల. ఆర్డర్లు వస్తే ఇంత అమౌంట్ అనే మన తీసుకుంటారా? వాళ్ళు మన కష్టం తగ్గట్టు ఇస్తారు మేడం. వాళ్ళు సంతోషం అనుకో ఎక్కువ ఇస్తారు, సంతోషానికి ఎంతో అంత ఇస్తారు. 5,000 అట్లా ఇస్తారు. అంతే 5,000 అంతా ఇయ్యారు మేడం, 3,000 2,000 దాకా ఖర్చుల మందం. మాకు ఇక పోనీకి ట్రాన్స్పోర్ట్ తీసుకోండి అక్కడక్కడ అయిపోతుంది. అదే అయిపోతుంది. 3,000 అయితే పక్కే మేడం. 6 o'clock తీసి మార్నింగ్ 5 o'clock అంటే ఎంతసేపు ఆడతాం మేడం? ఎంత కష్టపడాలా చెప్పండి, మీరు కూడా అర్థం చేసుకోండి. కష్టపడితేనే ఇక మేడం ఇస్తుంది. అతను కూడా అరే పలానా పోతరాజు వచ్చి మంచిగా చేసినట్టు పేరుతోనే. ఒకప్పుడు ఎండి బంగారం పెడుతుండే, ఇప్పుడు అతను ఏం లేదు, అక్కడ డబ్బులు వేస్తున్నారు. వాళ్ళకి ఇష్టం, వాళ్ళకు సంతోషం ఎక్కువ వస్తే ఎక్కువ ఇస్తారు, సంతోషం తక్కువ వస్తే తక్కువ ఇస్తారు. అంతే. ప్రోత్సాహం ఏంటంటే మనకు వచ్చింది, మనకు ఎంతో అంతగా మాకు కడుపు నడుస్తుందా, అమ్మవారు మనకు
అమ్మవారి మేము ఆలస్యంగా అమ్మవారి ఇస్తున్నాను అనుకుంటాం మేము. మాకు దక్షిణలక అమ్మవారి ఇస్తుంది, మాకు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతున్నాం. అయితే ఇప్పటికైతే సంతోషంగా ఉన్నారు అయితే సంతోషం మేడం. మళ్ళీ ఒక 3 నెలలు మళ్ళీ ఎప్పుడైనా మాకు ఏంటంటే అమ్మవారు మాకు ఇస్తూనే ఉంటది. ఊర్లలో బొడ్రాయి పండుగ కానీ ఇక్కడ ప్రోగ్రామ్ గుడి అమ్మవారి ప్రశ్న చేయను కానీ పిలిచి అప్పుడప్పుడు అమ్మవారు అయితే మాకు అన్నం పెడుతుంది. కొంచెం ఇబ్బందులు కూడా ఆపదలు ఉన్నప్పుడు 100% ఆదుకుంటది. ఏదైనా పైసా ఇబ్బంది ఉన్నా కూడా అమ్మని తలుచుకుంటే ఆ తల్లి ఎక్కడి నుంచైనా ఏదైనా ఆర్డర్ ఇచ్చి మాకు సాయం అయితే చేస్తుంది. ఏనాడైతే మేము దుఃఖంగా అయితే వేయలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి అయితే మేము ఎన్ని ప్రాబ్లమ్స్ నుంచి కూడా చాలా బయటపడ్డాము. అమ్మ ఆశీర్వాదం మీకు ఎప్పటికీ ఉంటది. పెద్దల ఆశీర్వాదం కూడా ఉన్నది. వాళ్ళ ఆశీర్వాదం ఇలా ఆశీర్వాదం ఉంటే మంచిది. ఖచ్చితంగా అందరి ఆశీర్వాదాలు ఉంటాయి, మీకు ప్రేక్షకుల ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మిమ్మల్ని మేకప్ ఎందుకు వేసుకోవడం అంటే ప్రేక్షకులు మిమ్మల్ని గుర్తుపట్టాలాడ అని చెప్పి. ఏం లేదు మేడం, నర్సింగ్ పోతరాజ్, దినేష్ పోతరాజ్ అంటే మేము అందరం లైన్ గా వచ్చేస్తాం. అవును, దినేష్ గ్రూప్ అంటే చాలు. ఎక్కడ పోయినా దినేష్ గ్రూప్, మాకు ఒక బ్రాండ్ దినేష్. ఎక్కడ సికింద్రాబాద్ మాంకలమ్మ గుడి పోతరాలు దినేష్ పోతరాజ్ గ్రూప్ అంటే చాలు. మేము ఎక్కడ పోయినా మేము ఏదైనా చేయాలనో చాలా భయపడతాం మేడం. ఏంటంటే గుడికి వేస్తాం కదా, గుడికి ఎప్పుడు చెడ్డ పేరు రావద్దు. ప్రాణం పోయినా ఆ గుడికి చెడ్డ పేరు రావద్దు. ఏంటంటే ఆ గుడి ప్రత్యేకత, ఆ పేరు, మేము ఆ పేరు ఆ గుడి పోతరాజు అంటే ఆ పేరు మీద మేము బతున్నాం మేడం. కామేష్ అన్న రమేష్ అన్న మాకు అవకాశం ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకి చాలా రుణమని ఉన్నాము. అమ్మవారు సేవ చేసుకోవడము చాలా మాకు అదృష్టం. వాళ్ళకు చాలా ధన్యవాదాలు. ఈ రోజు కూడా మేము బయట కూడా అన్న రమేష్ అన్న కానీ కామేష్ అన్న మాకు కొన్ని ఆర్డర్లు, ఊర్లలో ఆర్డర్లు కానీ, అరే అక్కడ ఆర్డర్ ఉంది పోయినా చేసుకోండి, మన పిల్లల్లాగా వాళ్ళు మమ్మల్ని కాపాడతారు మేడం. వాళ్ళైతే ఎక్కడ పోయినా కానీ మాకు కొన్ని గుడి తరఫు నుంచి కానీ అన్న ఫోన్ చేసి నర్సింగ్ ఏడును ఈ ఆర్డర్ ఉంది 60 చేసుకో అని అట్లా చాలా ఇచ్చారు. వాళ్ళు మాకు అన్నం పెట్టారు. మాకు దేవుళ్ళు వాళ్ళైతే మాకు ఇప్పుడు రమేష్ అన్న కామేష్ అన్న. ఓకే అన్న, చాలా విషయాలు చెప్పారు. బోనాలు ఎలాగో వచ్చేసాయి కాబట్టి మీరు సేఫ్ గా చేసుకొని మళ్ళీ మీ పనులు చేసుకోవాలి, అన్ని సుఖ సంతోషాలు కలగాలి అని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కడే ఈసారి తెలంగాణ బోనాలు చాలా సంతోషంతో అందరు ఊరు పల్లె అందరూ సంతోషంగా జరుపుకోవాలని, పోతరాలని కొంచెం గౌరవించి చెప్పాలని, కొంచెం బూట్లు వేసుకొని ఆడుకుంటా కాళ్ళ తొక్కడం వీళ్ళ తొక్కడం ఇది ఇబ్బంది చేయకుండా అట్లా దారిచ్చి సంతోషం చేయరు. అందరు సంతోషంగా ఉండాలి, అమ్మవారి ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న.